హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్ డిజైన్ అనమాట. సింపుల్గా డిజైను ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది అంతా నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే 14 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను, 10 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాను. చూడండి, దాన్ని ఒక బాక్స్ లాగా కుడుతున్నాను అనమాట. చూడండి, ఇదైతే స్క్వేర్ నెక్ ఫ్రెండ్స్. ఈ మోడల్ అయితే స్క్వేర్ నెక్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, నెక్ డీప్ అనమాట 9 ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్ అనమాట 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ అయితే 3 ఇంచెస్, ఆమ్ రౌండ్ అయితే 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అది కరువు స్కేల్ ఫ్రెండ్స్, అది చక్కగా ఉంటుంది. సో నెక్స్ట్ 9 ఇంచెస్ పెట్టుకున్నాను కదా డీప్, దానికి ఒక 1/2 ఇంచు తగ్గించుకుని పెట్టుకోండి మీరు. స్క్వేర్ నెక్కి ఎప్పుడైనా సరే మనం 2.5 పెట్టామనుకోండి, 2.5 పెట్టుకోవాలన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్క్వేర్ నెక్కి మనం 3 ఇంచెస్ పెట్టుకుంటే నెక్ రౌండ్ 2.5 పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మనం తగ్గించుకుంటే సరిపోతుంది. సేమ్ 3 ఇంచెస్ పెడితే అంతే, లెంత్ మాత్రం పెట్టకూడదు నెక్కి ఫ్రెండ్స్. చూడండి, నేను నడుం పట్టి కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. టక్స్ కూడా ఇచ్చేసేస్తాను. చూడండి, దీన్ని నేను ఎలా మన మామూలు నార్మల్ బ్లౌజ్ ఎలాగో అలాగే సేమ్ అంతే ఫ్రెండ్స్. చూడండి, నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. టక్స్ రెండు వైపులా అట్లా పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆ స్క్వేర్ నెక్ని నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. స్క్వేర్ వైపు వచ్చేటప్పుడు కొంచెం పాదం పైకి లేపి కుట్టు అనేది స్లోగా వేయాలన్నమాట. చూడండి, నేను ఎలా చేస్తున్నాను. దాన్ని మళ్ళీ అటువైపుకి ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి కుడతానన్నమాట. చూడండి, చూడండి ఫ్రెండ్స్, హెమ్మింగ్ అనేది లేకుండా ఇంకా నేను స్టిచ్ చేసేస్తున్నాను. లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను స్క్వేర్ నెక్ని. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. కానీ ఆ మూలల వైపు, 2 మూలల వైపు కొంచెం కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమంది హెవీగా వర్క్ చేయించుకోకుండా సింపుల్గా ఉండడానికి సింపుల్గా ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, నేను బ్లాక్ కలర్ క్లాత్ 2 ఇంచెస్ ఉండేలాగా నేను క్లాత్ని వేరే క్లాత్ని తీసుకున్నాను. దాన్ని రెండు వైపులా ఫోల్డ్ చేసి అలా కుట్టాను ఫ్రెండ్స్. ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా దాన్ని బోర్కి స్టిచ్ చేసుకుని కూడా మీరు కుట్టొచ్చు అనమాట. చూడండి, నేను వాటిని ఎలా పెట్టి కుడుతున్నాను. ఇది చాక్లెట్ మోడల్ అని కూడా అనొచ్చు సింపుల్గా. చూడండి, రెండు వైపులా కనిపించకుండా చక్కగా ఫోల్డ్ చేసి అటు లోపలికి కుడుతున్నాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వాటిని మనం ఆ స్క్వేర్ నెక్కి అటాచ్ చేయడం అనమాట. చూడండి, చక్కగా నీట్గా అటాచ్ చేశాను రెండు వైపులా. చూడండి, వీటికి నేను సూదితో చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ పోస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంకా వాటికి రెండు వైపులా కుట్టి అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సింపుల్గా చాలా బాగుంటుంది, చాలా లుక్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.